హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, మరొక మంచి రెసిపీతో అయితే ఈరోజు మీ ముందుకి వచ్చాను. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. త్వరగా అంటే 1 అవర్ పడుతుంది. నాన్ వెజ్ రెసిపీస్ అంటే ఆ మాత్రం టైం లేకపోతే ఎలా చెప్పండి? దమ్ బిర్యానీతో కంపేర్ చేస్తే ఈ రెసిపీ నేను ఎక్కువగా ఇంట్లో చేస్తుంటాను. లేట్ ఎందుకు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దానికి కావాల్సిన ఐటమ్స్ టమాటోస్, ఆనియన్స్, ఇంకా బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కర్డ్. మీరు కావాలంటే హోమ్‌మేడ్ కర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బయట తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ నేను బుల్లెట్ రైస్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ బాస్మతి రైస్‌తో కంపేర్ చేస్తే ఇలా చిట్టి ముత్యాల రైస్‌తో చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. ఫస్ట్ బౌల్‌లో చికెన్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియాల పౌడర్, కారం, గరం మసాలా. ఇక్కడైతే నేను అన్నీ 1 స్పూనే తీసుకున్నాను. మీరు చికెన్ క్వాంటిటీ బట్టి స్పైసెస్ అనేది మీరు పెంచుకోండి. అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇక్కడ మీరు చికెన్ మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్‌గా చికెన్ వేసేసి ఇవన్నీ స్పైసెస్ వేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ టైం ఉంది కాబట్టి నేను ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. రెగ్యులర్‌గా దమ్ బిర్యానీ గానీ, పులావ్ గానీ తినేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఆనియన్స్ పేస్ట్, టమాటో పేస్ట్ కూడా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. అది కూడా బాగా మిక్సీ పట్టుకోండి. సో, నెక్స్ట్ అయితే టమాటా పేస్ట్ చేసుకోవడానికి కొంచెం టమాటా పీసెస్, పుదీనా, కొత్తిమీర, 2, 3 పచ్చిమిరపకాయలు. మీరు మీ స్పైస్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఇవి ఎక్కువగా స్పైస్ ఉంటాయి కాబట్టి 2, 3 యాడ్ చేసుకున్నాను. అండ్ ఇవేంటంటే ఒక్కసారి కాకుండా 2-3 టైమ్స్ నేనైతే మిక్సీ చేసుకుంటాను. సో, ఇంకా ప్యూరీస్ కూడా రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు ఫైనల్‌గా ఏవేవి కావాలనేది చూసేద్దాం. సో, ఇక్కడ ఆనియన్ పేస్ట్, టమాటా, కొత్తిమీర పేస్ట్ అండ్ బిర్యానీ స్పైసెస్, రైస్ ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా! అండ్ మ్యారినేట్ చేసిన చికెన్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, ఇకైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నాను. ఇక్కడైతే నేను 2 లీటర్ కడాయి అయితే తీసుకున్నాను. సో, ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోండి. సో, నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటుంది. అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని త్వరగా మూత పెట్టుకోండి. లేకపోతే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడైతే మూత తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయినంత వరకు ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. రెగ్యులర్ పులావ్ బిర్యానీ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్‌లో వేసుకున్నాం. సో, అందుకని ఇక్కడైతే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఇంకా టమాటా ప్యూరీ ఉంది కదా! సో, అది కూడా వేసుకొని ఇంకా అది కూడా పచ్చివాసన పోయినంత వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొంచెం సరిసెవ నూనె యూజ్ చేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్. మీరు కావాలి అనుకుంటే తాలింపులైనా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైతే వేసుకున్నాను. టమాటా, కొత్తిమీర ప్యూరీ ఉంది కదా! సో, అదైతే ఇప్పుడు వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో, అది ఫ్రై అయ్యే లోపల నేను ఇక్కడైతే గులాబ్ జామకాయలు కట్ చేశాను. ఇలా బాగా మగ్గే కన్నా కాయలుగా ఉంటాయి కదా! సో, అవైతే టేస్ట్ బావుంటాయి. నాకు నచ్చుతాయి. లోపల పింక్ కలర్‌లో ఉన్నాయి కాబట్టి గులాబ్ జామకాయలు అంటుంటాము. బట్ నాకైతే ఐడియా లేదు పేరు కరెక్ట్‌గా. సో, ఇక్కడైతే టమాటో ఆనియన్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్‌లో చేసుకోండి గ్యాస్ అనేది. సో, ఇక చూసారు కదా! ఈ కలర్‌లో వస్తే బావుంటుంది టేస్ట్.
సో, ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడాను ఇందులో వేసుకోండి. సో, చికెన్ వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో వేసుకోండి. ఒక 5-10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో వేసుకొని చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా! ఆయిల్ అనేది మంచిగా తేలిపోయింది. సో, అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. సో, వాటర్ ఏమి ఎయ్యక్కర్లేదు. చికెన్‌లో ఉన్న వాటర్ సరిపోతుంది. సో, చూసారు కదా! చికెన్‌లో ఉన్న వాటర్‌తోనే హాఫ్ అయితే కుక్ అయిపోయింది. ఫస్ట్ మనం వాటర్ వేసేస్తే ఏంటంటే నీచు వాసన వస్తుంది. సో, అందుకనే ఏంటంటే ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయ్యి కుక్ అయితే చికెన్ అనేది నీచు వాసన రాదు. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు కొంచెం మనం వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఏసాక అంతా బాగా మిక్స్ చేసుకొని కారం, కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. సో, చూసారు కదా! ఆయిల్ అనేది తేలిపోయింది. సో, ఆల్మోస్ట్ చికెన్ అయితే కుక్ అయిపోయింది. అండ్ ఇలా కూడా కర్రీగా కూడా తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మనం ఇక్కడ పులావ్ చేయాలి కాబట్టి చికెన్ ఎక్కువ కుక్ అయిపోయినా సరే మనం పులావ్ చేసేటప్పుడు చికెన్ పీసెస్ వేస్తాం కదా! సో, మళ్ళీ పులావ్‌తో చికెన్ కుక్ అయ్యేటప్పుడు ఇచ్చిపోయినట్టు అవుతుంది. సో, ఇలా చికెన్ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పీసెస్ అన్నీ ఏంటంటే వేరొక బౌల్‌లో తీసుకోవాలి. గ్రేవీ కాకుండా ఓన్లీ పీసెస్ మాత్రమే మనం సెపరేట్ బౌల్‌లో అయితే తీసుకోవాలి. నేను 1 కేజీ చికెన్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి నేను 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. అది కూడా హాట్ వాటర్ అయితే వేస్తే మంచిది. వాటర్ వేశాక మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే వేసుకోండి. 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాయిల్ వచ్చినంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం అన్నంకి ఎసరు ఎలా పెట్టుకుంటామో అలా ఒక 5-10 మినిట్స్ నీళ్ళనేది బాయిల్ అయితే సరిపోతుంది. చూసారు కదా! వాటర్ అనేది మంచిగా బాయిల్ అయింది. ఇప్పుడు గ్యాస్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం నానపెట్టిన రైస్ ఉంది కదా! అది ఇందులో వేసుకోండి. అంతా ఒకసారి కాకుండా స్లోగా వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ చేయి మీద తుల్లుతుంది.
రైస్ వేశాక మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడైతే నేను బిర్యానీ మసాలా వేస్తున్నాను. ముందు వేసుకున్నా పర్వాలేదు. మరిగాకైనా వేసుకోవచ్చు. రైస్ వేసిన తర్వాత అయినా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ అనేది మంచిగా కుక్ చేసుకోవాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టేసి మనం ఆల్రెడీ సెపరేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా! సో, అవంతా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కోసం నేను 1 స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకున్నాను. వేసాక అంతా బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతుండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. పూర్తిగా గ్యాస్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి ఇంకా కుక్ చేసుకోండి. టెన్ టు 15 మినిట్స్ తర్వాత చూసారు కదా! ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది. గ్యాస్ అనేది ఫుల్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది ఫుల్‌గా ఆవిరైపోవాలి. ఆల్మోస్ట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో, మొత్తం కలపకుండా పైన లైట్‌గా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మొత్తం కలిపితే ఏంటంటే చికెన్ అనేది పీసెస్‌గా విడిపోతుంది కాబట్టి వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయినంత వరకు కొంచెం కొత్తిమీర అంతా వేసుకొని మూత పెట్టేసి వదిలేయండి. వెంటనే తినేదానికన్నా ఒక 10-15 మినిట్స్ ఆగి తింటేనే టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా పొడిగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో గ్యాస్ అనేది ఆన్‌లోనే ఉంచి కుక్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది పులావ్ అంతటికి పడుతుంది. ఫైనల్‌గా అయితే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో, రెగ్యులర్‌గా తినే దమ్ బిర్యానీస్ కన్నా, కుక్కర్‌లో వండుకునే చికెన్ పులావ్ కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే కాకుండా ఒక 10-15 మినిట్స్ తర్వాత ఆగి తింటే రైస్ కూడా పొడిగా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. వెంటనే తింటే ఏంటంటే రైస్ కూడా ముద్దగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా! రైస్ కూడా మంచిగా కుక్ అయింది అండ్ పొడిగా కూడా ఉంది. పీసెస్ కూడా ఏం కూడా విడిపోలేదు. పీసెస్‌గానే ఉన్నాయి. రైస్ కూడా మంచిగా కుక్ అయింది. ఈ కాంబినేషన్ రైతాతో అయితే సర్వ్ చేసుకోండి. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా, సో రెగ్యులర్‌గా పులావ్, బిర్యానీ ఎవరైనా తిని బోర్ కొట్టినా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఒకవేళ వాళ్ళకి టేస్ట్ నచ్చి ఎలా చేశావని అడిగితే ఈ వీడియో చూపించండి. నైస్. బావుందా? వారి ఎక్స్‌ప్రెషనే చూసారు కదా! టేస్ట్ ఎంత బా వచ్చిందో. సో, మీరు కూడా ట్రై చేయండి. దమ్ బిర్యానీ చేస్తే మా పాప ఓన్లీ వైట్ రైసే తింటుంది. అందులో చికెన్ పీసెస్ ఏమి తినదు. అదే ఇలా పులావ్ చేస్తే చికెన్‌తో పాటు ఇలా రైస్ కూడా తింటుంది. ఎంతో నచ్చుతుంది. దమ్ బిర్యానీతో కంపేర్ చేస్తే. ఇలానే కావాలి అని రెగ్యులర్‌గా అడుగుతుంది. ఇంట్లో కూడా ఓన్లీ వైట్ రైస్ బిర్యానీలో తినే వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్‌తో పాటు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే బిర్యానీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి రెసిపీతో గానీ, వ్లాగ్‌తో గానీ మళ్ళీ మీ ముందుకే వస్తాను. అంటిల్ దెన్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. యమ్మీ కాట్లేజ్ వచ్చినప్పుడు ఇస్తాను. నచ్చిందా?